బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో సభలు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. నిజామాబాద్ మీటింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు వెళ్తారు. మంచిర్యాలలో ప్రచార సభ తర్వాత సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కరీంనగర్ సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసి ప్రచారం నిర్వహిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాలుగా ఉమ్మడి 4 జిల్లాల్లోని నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించి ప్రచారం నిర్వహించడం జరిగింది. పట్టభద్రుల తో డైరెక్ట్ గా వెళ్లి ముఖాముఖి ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తుంది. అయితే ఈ ప్రచారానికి ఊతమిస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు 3 జిల్లాల్లో అయితే ఈ యొక్క బహిరంగ సభల్లో అయితే పర్యటించి పాల్గొన్నారు. అయితే ప్రధానంగా నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో అయితే ఈ 3 ప్రచార సభల్లో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఆయన నేరుగా నిజామాబాద్ చేరుకుంటాడు. అక్కడ 11:30 ఈ యొక్క నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి అంటే నిజామాబాద్ మీటింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల జిల్లా చేరుకుంటారు. మంచిర్యాల జిల్లాలో ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తారు. మంచిర్యాల జిల్లా సభ తర్వాత ఆయన కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ 4 గంటలకు ఈ యొక్క బహిరంగ సభల్లో పాల్గొని ఏదైతే పట్టభద్రులు ఉంటారో పట్టభద్రులతో ముఖాముఖి అయ్యే అవకాశం కూడా ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 55,000 ఉద్యోగాలు భర్తీ చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టభద్రుల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే రేపు కొనసాగుతుంది. అంతేకాకుండా ఇప్పటికే అటు నియోజకవర్గాలుగా ఈ మంత్రులు పర్యటించి స్వయంగా పట్టభద్రులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకుని కూడా వారితో భేటీ అయ్యి కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అల్ఫోన్స్ నరేందర్ గెలిపే లక్ష్యంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసి ఆ దిశగా ముందుకెళ్ళింది. అయితే రేపు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో ఈ 3 బహిరంగ సభల్లో అయితే పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ప్రచారంలో భాగంగా ఎటువంటి స్పీచ్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సో ఉపన్యాసం ఏ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి దాదాపుగా 55,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగం రాకుండా నిరాశతో అంటే స్కిల్ లేకుండా చదువు అయిపోయిన తర్వాత స్కిల్ లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా స్కిల్ అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ తీసుకొని రావడము, గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ యొక్క అంటే మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇప్పటికే పెట్టుబడులు రాష్ట్రానికి 1,70,000 కోట్ల పెట్టుబడులు పైగా పెట్టుబడులు తీసుకొని రావడము, దాదాపుగా 49,500 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడము, ఇట్లా మాస్టర్ ప్లాన్ లో భాగంగా పట్టణాల నుంచి గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ యొక్క ఇండస్ట్రీలను తీసుకొని పోయి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఈ విధంగా ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులకు ఎట్లా ఈ విధంగా అంటే ఏం చేసిందనే విషయాన్ని ఈ యొక్క బహిరంగ సభలో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే ఈ సంవత్సరం స్కిల్ యూనివర్సిటీ తరగతులు కూడా మొదలు కావడం, ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా కూడా జిల్లాల్లో తర్వాత వివిధ దఫాలుగా జిల్లాల్లో తర్వాత నియోజకవర్గాల వారిగా ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సబ్ బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, అంతేకాకుండా ఇటు నిరుద్యోగ యువతకు అంటే మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పటికే అంటే చదువు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే మహిళలు ఎవరైతే ఉంటారో వారు కూడా
చాలా మంది వరకు వంటింటికి పరిమితమైన అంటే చదువుకొని కూడా వంటింటికి పరిమితమైన మహిళలు ఎక్కువ అంటే ఉంటున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా వారందరికీ కూడా బిజినెస్ సంబంధించి పెట్టుబడి రుణాలు అందించడం ప్రభుత్వం ప్రణాళికలు ఎవరైతే ఆలోచన ఉంటుందో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళకు రుణాలు అందించడం, అంతేకాకుండా వారికి కొత్తగా స్కిల్స్ నేర్పించి ఒక బిజినెస్ రంగాల్లో కూడా వారిని ముందుకు తీసుకెళ్లడంపై ప్రధానంగా ఏదైతే సర్కార్ ఆ విధంగా అడుగులు వేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది, నిరుద్యోగులకు ఏం చేసింది, అదేవిధంగా యువతకు ఏ విధంగా ఆలోచన విధాన్ని వాళ్ళ యొక్క స్కిల్స్ ని ఏ విధంగా డెవలప్ చేయబోతుంది, మహిళలకు ఎట్లాంటి అవకాశాలు కల్పించాలనే దానిపైన ప్రధానంగా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఏదైతే ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే వారి సమస్యలను అంటే 317 జీవో పైన కమిటీ వేయడము, ఇట్లా రిటైర్మెంట్ అయిన వారికి కూడా పెండింగ్ లో ఉన్న బిల్లులు వివిధ దఫాలుగా చెల్లిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఈ యొక్క 3 బహిరంగ సభల్లో అయితే ఆయన ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో 3 బహిరంగ సభల్లో అయితే ఆయన పాల్గొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.